హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం మ్యాటర్స్ ఎంటర్టైన్మెంట్. పిండం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్పై క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మూవీ ఓపెన్ చేయగానే కారులో ఒక ఇంటికి అన్నమ్మ వస్తుంది. ఆమె కారులో కూర్చొని మంత్రాలు చదువుతుండగా ఒక కుక్క వచ్చి ఆమెను చూస్తూ మురుగుతూ దాని అంతటా అదే కారుకి తల బాదుకొని చనిపోతుంది. అన్నమ్మ కారు దిగి, ఇది అన్ని కుక్కల లేదు, వేరే జంతువులా ఉంది, వెంటనే పూడ్చిపెట్టండి, లేదంటే ఊరికే ప్రమాదం అని డ్రైవర్కి చెప్పి వెళ్తుంది. అప్పుడే లోకనాథ్ అనే వ్యక్తి అన్నమ్మతో మీ మీద కేసు స్టడీ చేయడానికి వచ్చానని చెప్తాడు. అన్నమ్మ లోకనాథ్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అన్నమ్మ ఇల్లును పరిశీలిస్తూ అక్కడ ఓడిపోయిన మొక్కలను చూసి దయ్యం పట్టిన ఆమె దగ్గరికి వెళ్తుంది. అన్నమ్మ ఆ పాపకి దయ్యం విడిపించి అన్నమ్మ లోకనాథ్ కారులో వెళ్తుండగా లోకనాథ్ ఆ పాపకి ఏం జరిగిందని అడుగుతాడు. అన్నమ్మ ఆ పాపకి ఒక ఆత్మ ఆవరించింది, నేను దాని నుండి విముక్తి కలిగించాను అని చెప్తుంది. లోకనాథ్ ఇంట్లో జరిగిన దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. అన్నమ్మ కళ్ళకి కనిపించే భౌతిక ప్రపంచం చాలా చిన్నది, దాని సరిహద్దులు అర్థమవుతాయి, కానీ లోపల సరిహద్దులు ఉండవు, అవి అంత తేలిగ్గా అర్థం కావని చెప్తుంది. కానీ లోకనాథ్కి ఏం అర్థం కాదు. అన్నమ్మ ఒక వస్తువు తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతం అయిపోతుందని మనం భ్రమపడతాం, కానీ ఆ వస్తువు అంతర్గత శక్తిని మనం ఎప్పటికీ నిర్మూలించలేం అని చెప్తుంది. లోకనాథ్ అక్కడి నుండి వచ్చాక ఏం జరిగిందని అడుగుతాడు. అన్నమ్మ తన పేరును అడిగితే ఒక మగవాడి గొంతుతో గంభీరంగా మాట్లాడింది. వాళ్ళ నాన్నకి అంత్యక్రియలు తానే చేయకపోవడంతో ఆత్మ వెళ్ళలేదు. వాళ్ళ నాన్న కళ్ళని పట్టించి ఇష్టమైన పదార్థాన్ని తినిపించమన్నాను, దీంతో ఆత్మ అక్కడి నుండి వెళ్ళిపోయిందని చెప్తుంది. లోకనాథ్ అన్నమ్మతో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాడు. లోకనాథ్ రుణానుబంధం మీద ఇంత అనుబంధం కలిగిన మీరు ఈ తాంత్రిక ప్రపంచంలో అడుగుపెట్టడానికి కారణాలేంటని అడుగుతాడు. అన్నమ్మ మా తండ్రి గారు ఒక తాంత్రికుడు, తను ఎదుటివారికి తాంత్రిక సేవలు చేస్తున్నప్పుడు అపురూపంగా చేసుకునే నా చెల్లెలు చనిపోయింది. ఆ బాధతో మా అమ్మ కూడా చనిపోయింది. అయినా మా నాన్నగారు తన పోరాటాన్ని కొనసాగించారు. అరాచకాలను అడ్డుకునే ప్రయత్నంలోనే మా నాన్నగారు కూడా చనిపోయారు. చనిపోయే ముందు నన్ను తన వారసురాలిగా కొనసాగించమని తను నాతో మాట తీసుకున్నారు. మధ్యలో నిలిచిపోయిన ఆయన పనినే నేను కొనసాగిస్తున్నా అని చెప్తుంది. అన్నమ్మ అయినా అవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటుంది. లోకనాథ్ దయ్యం పట్టినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందామని అడుగుతున్నా అని చెప్తాడు. లోకనాథ్ ఆ ఇంట్లో ఉన్న పాపను చూసి ఆలోచనలో ఎందుకు పడ్డారు, గతంలో ఏదైనా కేసు గుర్తుకు వచ్చిందా అని అడుగుతాడు. అన్నమ్మ అలాంటిదేం లేదు, కానీ ఆ పాపకి ఎలాంటి ఆత్మ ఆవరించిందో అని ఆలోచనలో పడ్డాను అంతే అని చెప్తుంది. లోకనాథ్ మీ జీవితంలో ఎక్కువ కష్టమైన కేసు ఏదైనా ఉందా అని అడుగుతాడు. అన్నమ్మ చాలా ప్రత్యేకమైన కేసు ఉంది, దానిని ఎప్పటికీ మర్చిపోలేను, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అటువంటి కేసు గురించి వినలేదు, అది ఒక అపారవంతమైన శక్తి కలిగిన ఆత్మకథ. 1990లో ఒక క్రైస్తవ మతానికి చెందిన ఒక కుటుంబంలో జరిగిన సంఘటన అని చెప్పడం మొదలుపెడుతుంది. 1990లో శుక్లాపేటలోని ఒక ఇల్లును చూపిస్తారు. యాంటోనీ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో ఆ ఇంటికి వస్తారు. యాంటోనీకి ఒక భార్య, 2 పిల్లలు, ఒక అమ్మ ఉంటుంది. యాంటోనీ రైస్ మిల్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తుంటాడు. యాంటోనీ చిన్న కూతురికి మాటలు రావు. అతని భార్య మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంటుంది. రాత్రి సమయంలో యాంటోనీ చిన్న కూతురు తారా ఇంట్లో తిరుగుతూ ఒక గదిలోకి వెళ్తుంది. అక్కడ వింత శబ్దాలు రావడంతో అక్కడి నుండి వచ్చేస్తుంది. యాంటోనీ భార్య మేరీ ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటో దగ్గర దీపాలు వెలిగిస్తుండగా యాంటోనీ అమ్మ ఇంటికి వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా అబ్బాయి పుడతాడని అంటుంది. మేరీ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాత్రి టైంలో సోఫీ తారా పడుకున్నాక సోఫీకి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపించడంతో మెలకువ వచ్చి చూస్తుంది. సోఫీ తారా నిద్రలో కలవరించడం చూసి నిద్ర లేపి తారాని అడుగుతుంది. తారా నేను కాదని చెప్తుంది. తర్వాత యాంటోనీ రైస్ మిల్లో ఉండగా అతని దగ్గరకు ఆ మిల్లు యజమాని వచ్చి అందరినీ పిలిచి లెక్క చూసి డబ్బులు ఇచ్చి పంపించేయి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది, ఒక 6 నెలల్లో మిల్లు మూసేస్తున్నాను, 2 నెలల వరకు నువ్వు ఉండు అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు డబ్బులు ఇవ్వమని ఇచ్చి వెళ్ళిపోతాడు. రాత్రి టైంలో యాంటోనీ తన పని చూసుకొని మిల్లు నుండి ఇంటికి వెళ్ళాలని స్కూటర్ను స్టార్ట్ చేస్తాడు, కానీ స్కూటర్ స్టార్ట్ అవ్వదు. స్కూటర్ స్టార్ట్ కాకపోవడంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న టైంలో అర్ధరాత్రి ఒక్కడే భయపడుతుంటాడు. అప్పుడే అటుగా వచ్చిన ఒక వ్యక్తితో నాతో తోడుగా వస్తావా అని సహాయం అడుగుతాడు. అలా ఇద్దరు నడుచుకుంటూ కొద్ది దూరం వచ్చాక ఆ వ్యక్తి కనిపించకుండా పోతాడు. యాంటోనీ భయపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి బావి దగ్గర ముఖం కడుక్కుంటుండగా ఆ వ్యక్తి కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. యాంటోనీ భయపడుతూ ఇంట్లోకి వచ్చి జరిగిన విషయం వాళ్ళ అమ్మకి చెప్తాడు. యాంటోనీ అమ్మ కొత్త ప్రదేశం కదా, అంతా నీ భ్రమ అయి ఉంటుందని చెప్తుంది. అర్ధరాత్రి టైంలో అందరు పడుకున్నాక సోఫీకి ఏవో మంత్రాలు చదువుతున్న శబ్దం వినపడి లేచి చూస్తుంది, కానీ పక్కన తార కనిపించదు. పక్కనే తార మాట్లాడటం చూసి గట్టిగా అరుస్తుంది. అందరూ వచ్చి సోఫీని ఏమైందని అడగగా సోఫీ తార నిద్ర లేచి పక్కనే తార నిల్చొని నాతో మాట్లాడుతుందని భయపడుతూ చెప్తుంది. కానీ సోఫీ చెప్పింది ఎవరు నమ్మకుండా మేరీ సోఫీని తారాని పడుకోబెట్టి వెళ్తుంది.
ఆంటోనీ అమ్మ రూమ్లో వింత శబ్దాలు, కుర్చీలు వాటంతటా అవే కదలడం, సామాన్లు కదలడం వంటివి జరగడంతో ఆమె భయపడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆంటోనీ వాళ్ళ అమ్మతో, రైస్ మిల్లులో అందరినీ ఉద్యోగం నుంచి తీసేశారు. నా ఉద్యోగం కూడా పోయేలా ఉంది. ఈ పరిస్థితిలో మూడో బిడ్డను పెంచి పోషించడం కష్టం. అందుకే మేరీకి అబార్షన్ చేపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పగా, ఆ ముసలావిడ ఆంటోనీని కొట్టి, పెంచే స్తోమత మీకు లేకపోతే నా పెన్షన్ డబ్బులతో వాడిని పెంచుకుంటానని తిట్టి కోపంగా వెళ్ళిపోతుంది. అది చూసిన ఆంటోనీ, మేరీ షాక్ అవుతారు. అదే రోజు రాత్రి ఆంటోనీకి వింత శబ్దాలు వినబడతాయి. ఆంటోనీ భయపడుతూ ఇంటి కిటికీలోంచి బయటకు చూస్తాడు. తార బావి దగ్గర కూర్చొని తాడుని లాగుతూ కనబడుతుంది. ఆంటోనీ తార దగ్గరకు వచ్చి ఇంటి మీదకు చూస్తాడు. ఆ ఇంటి మీద తల్లి, పిల్లల దయ్యాలు కనబడతాయి. మళ్ళీ తిరిగి చూసే లోపల అవి మాయమైపోతాయి. అప్పుడే తార బావి దగ్గర కనిపించదు. ఆంటోనీ తార బావిలో పడిపోయిందని అనుకుని బావిలోకి తొంగి చూడగా, తార వెనుక నుండి ఆంటోనీని బావిలోకి తోసి వెళ్ళిపోతుంది. ఉదయాన్నే మేరీ లేచి ఆంటోనీని వెతుకుతుండగా, మేరీకి బావిలో నుంచి ఆంటోనీ పిలిచిన శబ్దం వినబడుతుంది. మేరీ బావి దగ్గరికి వెళ్ళి ఆంటోనీని బయటకు తీస్తారు. ఆంటోనీ తారని చూసి భయపడుతూ ఉంటాడు. ఆంటోనీ మేరీతో జరిగిన విషయం చెప్పి ఈ ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్తాడు. రాత్రి సమయంలో తార కోటయ్య చెల్లెల్ని ఆడుకోవడానికి ఇంటి బయటకు తీసుకెళ్తుంది. అది తెలుసుకున్న మేరీ తారని వెతుకుతూ వెళ్తుండగా ఒక వ్యక్తి ఎదురు వస్తాడు. మేరీ ఆ ముసలాయన తార ఎటువైపు వెళ్ళిందో తెలుసుకొని అటువైపు వెతుకుతూ వెళ్తుంది. అప్పుడే ఒంటరిగా వస్తున్న తారని అనమ్మ చూసి ఇంటి దగ్గర దింపుతా అని కారులో ఎక్కించుకొని వెళ్తుంది. అప్పుడే మేరీ కార్పెంటర్ కోటయ్య ఇంటికి వెళ్ళి తన చెల్లెల్ని అడుగుతుంది. కోటయ్య, నాకు చెల్లెలు ఎవరు లేరు. ఆ రోజు మీరు చెల్లెలు అని ఎందుకన్నారో నాకు అర్థం కాలేదని చెప్తాడు. మేరీ కోటయ్య చెప్పిన విషయానికి షాక్ అయ్యి, చెల్లెలు లేనప్పుడు తార ఎవరితో వెళ్ళింది అని తారని వెతకడానికి వెళ్తుంది. అప్పుడే కారులో వస్తున్న తారకి వాళ్ళమ్మ మేరీ కనిపించడంతో అనమ్మ మేరీ దగ్గరికి వెళ్ళి తారని మేరీకి అప్పగిస్తుంది. తార మేరీతో, నాకు ఏమైందో తెలియదు, కళ్ళు తెరిచే లోపల బయట ఉన్నాను అని చెప్తుంది. అనమ్మ మేరీని తారని ఇంటి దగ్గర దింపి ఆ ఇంటి వైపు అనుమానంగా చూస్తూ వెళ్తుంది. రాత్రి టైంలో పడుకున్నాక ఆంటోనీ అమ్మకు దయ్యం ఏడుస్తున్న శబ్దం వినబడుతుంది. ఆ ముసలావిడ రూమ్ నుండి బయటకు వచ్చి ఈ విషయం ఆంటోనీకి చెప్తుంది. ఆంటోనీ ఆ రూమ్ తలుపులు తీయబోతుంటే అప్పుడే కరెంట్ పోతుంది. అయినా ఆంటోనీ క్యాండిల్ వెలిగించుకొని ఆ రూమ్లోకి వెళ్ళి భయంతో చూస్తాడు. అప్పుడే చేతిలో ఉన్న క్యాండిల్ ఆరిపోతుంది. బయటకు వద్దామనుకుంటే దయ్యం డోర్లను క్లోజ్ చేస్తుంది. అప్పుడు ఆంటోనీకి దయ్యం కనిపిస్తుంది. దయ్యాన్ని చూసిన ఆంటోనీ భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఇల్లు అమ్మిన వ్యక్తి పోలీస్ ఆంటోనీ రూమ్ నుండి బయటకు తీసుకువస్తారు. ఆంటోనీ ఆ ఇల్లు అమ్మిన వ్యక్తిపై సీరియస్ అయ్యి, ఆ ఇంటి గురించి తెలిసి కూడా ఇల్లు అమ్మావు, రాత్రిలోపు ఇల్లునైనా అమ్మి పెట్టాలి, లేదంటే ఈ ఇల్లుకు బదులుగా వేరే ఇల్లుని చూపించమని హెచ్చరిస్తాడు. ఆ ఇల్లు అమ్మిన వ్యక్తి ఇప్పటికిప్పుడు కుదరదని, ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే అనమ్మ నెంబర్ని ఇచ్చి వెళ్తాడు. ఆంటోనీ అన్నమ్మకు కాల్ చేస్తాడు. కానీ కాల్ ఎవరూ లిఫ్ట్ చేయరు. రాత్రి సమయంలో ఆంటోనీ డ్యూటీ నుండి ఇంటికి వచ్చి మేరీతో భయపడుతూ మనశ్శాంతిగా ఉండలేమని ఇంటి నుండి వెళ్ళిపోవడానికి సామాన్లు సర్దుతుండగా మేరీ కింద పడిపోతుంది. ఆంటోనీ మేరీని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఆంటోనీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అనమ్మ కాల్ చేసి, మీ కుటుంబం ప్రమాదంలో ఉంది, 2 రోజుల్లో వస్తాను, మీరు ఆ ఇంటిని ఖాళీ చేయడానికి ప్రయత్నించకండి, వెళ్ళాలనుకున్న ఆ ఇల్లు మిమ్మల్ని వెళ్ళనివ్వదని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంట్లో ఉన్న ఆంటోనీ అమ్మని దయ్యం చంపేస్తుంది. ఈ విషయం సోఫీ ఉదయం ఆంటోనీకి ఫోన్ చేసి చెప్తుంది. ఆంటోనీ తన ఫ్యామిలీతో వాళ్ళ అమ్మకి దహన సంస్కరణలు చేస్తుండగా అనమ్మ ఆ ఇంట్లోకి వచ్చి మొత్తం పరిశీలిస్తుంది. అప్పుడే ఆ ముసలావిడ ఆత్మ అయ్యి అనమ్మకి కనబడుతుంది. అనమ్మ, నువ్వు ఎలా చనిపోయావు అని అడగగా ఆ ముసలావిడ నువ్వెవరు అడగడానికని వెళ్ళిపోతుంది. అనమ్మకే ఆ ఇంటి దయ్యం పాత యజమానురాలు కనబడుతుంది. అనమ్మ, ఆ కిరాతకుడి తల్లివి నరసమ్మవి కదా అని అంటుంది. అనమ్మ అక్కడ నుండి వచ్చి ఆంటోనీ అమ్మ అంత్యక్రియలో పాల్గొంటుంది. తర్వాత అనమ్మ ఇంటికి వచ్చి ఈ ఇంట్లో ఇంతకుముందు ఏదో జరిగిందని తెలుసుకుంటుంది. అనమ్మ తారని పిలిచి మాట్లాడుతుండగా ఒక శబ్దం వినబడుతుంది. అనమ్మ ఇంటి బయట ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని ముట్టుకొని చూస్తుండగా ఒక శక్తి కనిపిస్తుంది. అనమ్మకి గతంలో ఇక్కడ ఏదో జరిగిందని అర్థమైపోతుంది. అనమ్మ ఆంటోనీ ఫ్యామిలీతో 60 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఒక కుటుంబం పిల్ల పాపలతో కలకలాడుతూ ఉండేది. క్రమంగా ఈ ఇల్లు ఎందుకో ఒక నరక రూపంగా మారిపోయింది. ఆ కుటుంబంలోని వాళ్ళందరూ అతి కిరాతకంగా చంపబడ్డారని చెప్తుంది. అప్పుడే చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ కదులుతాయి. దయ్యం అనమ్మ గొంతుకు తాడు బిగించి చంపాలని చూస్తుంది. అనమ్మని కాపాడడానికి పోయిన ఆంటోనీని కూడా పక్కకి నెట్టేస్తుంది. అనమ్మ తన పక్కన ఉన్న జడ్జిని ముట్టుకోవడంతో దయ్యం విడిచి పెడుతుంది. అనమ్మ, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోకపోతే నాతో పాటు మీకు కూడా ప్రమాదం, దీని పరిష్కారం కనుక్కొని అమావాస్యలోపు మళ్ళీ వస్తాను, అప్పటి వరకు మీ చిన్న కూతురు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి ఆ ఇంట్లో ఆంటోనీ ఫ్యామిలీ భయంతో గడుపుతూనే ఉంటుంది. తర్వాత అన్నమ్మ దాని పరిష్కారం కనుక్కొని తన మనుషులతో ఆంటోనీ ఇంట్లోకి దిగుతుంది. రాత్రి సమయంలో అన్నమ్మ మనిషికి చెట్టుపై ఒక అస్థిపంజరం కనబడటంతో అన్నమ్మను పిలుస్తాడు. అన్నమ్మ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టుపై ఉన్న అస్థిపంజరం చూస్తుంది.
మరుసటి రోజు తారా సోఫీ ఆడుకుంటుండగా చెట్టు దగ్గర తారని దయ్యం పిలుస్తుంది. తార ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చుట్టూ తిరుగుతుంటుంది. అది చూసిన యాంటోనీ ఆపడానికి వెళ్తుండగా అన్నమ్మ ఆపవద్దు అని యాంటోనీని వెనక్కి తీసుకువస్తుంది. తర్వాత అన్నమ్మ చెట్టుపై ఉన్న ఒక పాత అస్థిపంజరాన్ని కిందికి దించి, ఈ పాపని కన్న తండ్రి దారుణంగా చంపాడు. ఈ పాప సగం ప్రాణాలతో చెట్టుపై ఎక్కి దాక్కుని అక్కడే చనిపోయిందని చెప్తుంది. రాత్రి సమయంలో తార చెట్టు చుట్టూ తిరిగి కింద పడిపోతుంది. తారాని తీసుకొని ఇంట్లోకి తెచ్చి టేబుల్పై పడుకోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటారు. తార అమ్మ నాకు ఆకలి వేస్తుందని చెప్తుంది. అన్నమ్మ మాట్లాడేది తార కాదు దయ్యం అని చెప్తుంది. తార వింత నవ్వుతూ కాళ్ళు చేతులు గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. అన్నమ్మ అసిస్టెంట్ జీకేల్ మంత్రాలు చదువుతూ తార చుట్టూ రక్షక కవచాన్ని ఏర్పాటు చేస్తాడు. జీకే మంత్రాలు చదువుతుండగా పైన ఉన్న స్టోర్ రూమ్ తలుపులు తెరుచుకుంటాయి. దయ్యం తారని గాల్లోకి లేపి మీ అందరినీ ఈ రాత్రికి చంపేస్తని తారని రూమ్లోకి లాగేసుకుంటుంది. అన్నమ్మ తారని తీసుకురావడానికి రూమ్లోకి వెళ్ళగా అక్కడ ఒక పెట్టెలో 4 అస్థిపంజరాలు కనబడతాయి. ఇక అన్నమ్మకి ఇక్కడ ఏం జరిగిందో అర్థమైపోతుంది. గతంలోకి వెళ్తే 1930లో ఒక ఫ్యామిలీలో 4 ఆడపిల్లల్ని కన్న ఒక భార్య మగపిల్లాడిని ఎప్పుడు కంటుందని కోపంగా ఉంటాడు భర్త. పుట్టిన ఆ 4 ఆడపిల్లలను కూడా సరిగా చూసుకోరు. ఒకరోజు భర్త నాయుడమ్మ తన భార్య కడుపుతో ఉన్నది కదా అని చెప్పి ఈసారైన మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడతాడా అని చెప్పి మూఢనమ్మకాలను ఆధారంగా చేసుకొని టెస్టు చేయిస్తాడు. ఈ టెస్టు చేసిన ఆవిడ మళ్ళీ ఆడపిల్లే అని చెప్తుంది. వెంటనే నాయుడమ్మ కోపంతో భార్య కడుపుపై పొడిచి పిండాన్ని తీసి చంపేస్తాడు. అలా తన భార్య కూడా చనిపోతుంది. పిండాన్ని చంపడమే కాకుండా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ వెంటాడి చంపేస్తాడు. అలా చనిపోయిన ఆడపిల్లలు వాళ్ళ అమ్మ దయ్యాలు అవుతారు. ప్రజెంట్కి వస్తే అన్నమ్మ తారని తీసుకొని సేమ్ స్పాట్లో పడుకోబెడుతుంది. ఈ ఇంట్లో అందరి మీద ఏదో రకంగా దాడి జరుగుతుంది. కానీ మేరీ మీద మాత్రం ఎటువంటి దాడి జరగదు. ఎందుకంటే మేరీ కడుపులో ఉన్న పిండానికి పుట్టకముందే నాయుడమ్మ చంపేసిన పిండం రక్షగా ఉంది అన్నమాట. తారను కూడా ఆ పిండము ఆవరించి ఉంటుంది. అది తెలుసుకున్న అన్నమ్మ మేరీతో ఒక పూజను చేయిస్తుంది. అంతలోపల చనిపోయిన తల్లి పిల్లల అస్థిపంజరాలను దహనం చేయాలని యాంటోనీకి తన టీంలోని సోహెల్కి చెప్తుంది. సోహెల్ యాంటోనీ అస్థిపంజరాలను దహనం చేస్తున్నప్పుడు నాయుడమ్మ దయ్యంగా వచ్చి తన కళ్ళలోకి చూడమని చెప్తాడు. కానీ యాంటోనీ చూడడు. ఎందుకంటే అన్నమ్మ ఎవరన్నా వచ్చినప్పుడు చూడకూడదని చెప్పి ఉంటుంది. సోహెల్ నేను పని పూర్తి చేసుకొని వస్తా అని యాంటోనీని పంపించేస్తాడు. నాయుడమ్మ ఆత్మ సోహెల్ దగ్గరకు వచ్చి తన కళ్ళలోకి చూడమని రెచ్చగొడతాడు. సోహెల్ చూడడంతో నాయుడమ్మ సోహెల్ని ఆవరిస్తాడు. సోహెల్ ఇంట్లోకి వచ్చి తారని చంపాలని చూస్తాడు. అప్పుడే యాంటోనీ వెనుక నుండి వచ్చి సోహెల్ తలపై కొట్టడంతో కింద పడిపోతాడు. అన్నమ్మ తన మెడలో ఉన్న దండను సోహెల్ మెడలో వేయడంతో నాయుడమ్మ సోహెల్ని వదిలి వెళ్ళిపోతాడు. అన్నమ్మ అక్కడున్న దయ్యాలన్నింటినీ వదిలించి వెళ్ళిపోతుంది. అన్నమ్మ లోకనాథ్కి ఇదంతా చెప్పినాక ఒక ఇంట్లో ప్రాబ్లం ఉందని ఫోన్ వస్తుంది. దీంతో అన్నమ్మ లోకనాథ్తో ఆ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో స్టార్టింగ్లో అన్నమ్మ చనిపోయిన కుక్కను పాతిపెట్టమని చెప్తుంది. కానీ ఆ కుక్క వాసన వస్తూ ఆ బాడీ ఆ ఇంటి ఆవరణలో కనబడుతుంది. అన్నమ్మ ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తుంది. కానీ ఎవరు ఉండరు. అన్నమ్మ పక్కన ఉన్న లోకనాథ్ నాయుడమ్మగా కనిపిస్తాడు. దీంతో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.